హలో అండి, అందరికీ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఎలా ఉన్నారన్నది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, ఓకేనా? మంచిగా నాకైతే మంచి కామెంట్స్, మంచి సబ్స్క్రైబ్ అయితే వస్తున్నారండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి ఎలా చేసుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. మేమైతే ఇంకా నాకైతే సంక్రాంతి అంటే బ్లౌజులు ఉన్నాయి, దానివల్ల లాంగ్ వీడియో అయితే పెడతలేదండి. తీసినా కానీ మాట్లాడడానికి టైం ఉండలేదు. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఆలుగడ్డ బఠానీ కర్రీ. బఠానీ చూసారా, నేను ఫ్రిడ్జ్లో పెట్టమన్నాను కదా బాక్సులు వేసి. అందుకే మీరు విడిగా పెట్టారనుకో ఆ బఠానీకి మొలకలు వచ్చేస్తాయి. ఇలా పెట్టి చూడండి. ఇంకా ఆలుగడ్డ బఠానీ కర్రీ అయితే మధ్యాహ్నం చేశాను. పొద్దున్న సేమియా ఉప్మా చేసేసాము. ఇంకా అదైతే పెట్టలేదండి. ఇంకా ఈరోజు స్పెషల్ ఏంటనుకున్నారు? నా జుట్టుకి నేను ఏం పెడతాను అన్నది మీకు చూపిస్తాను, ఓకేనండి. ఆలుగడ్డ బఠానీ కర్రీ అయితే చేసేసుకున్నాం మధ్యాహ్నానికి. మా ఆయన ఇంటి దగ్గరే ఉన్నారు. ఇంకా ఆలుగడ్డ బఠానీ కర్రీకి చపాతీ బాగుంటుంది, కానీ అంత టైం లేదు చపాతీ చేసి, అంత అన్నమే పెట్టేసాను డైరెక్ట్గాను. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఇలా కానిచ్చేసాము లంచ్. మీరేం చేశారు అన్నది కామెంట్ చేయండి. ఇంకా లంచ్ అయితే అయిపోయింది మన మధ్యాహ్నం. ఇంకా అయిపోయిన తర్వాత నేను కొద్దిసేపు అయితే మిషన్ కుట్టుకున్నాను. మిషన్ కుట్టుకొని మళ్ళీ లేచి మీకు చెప్తాను అన్నాను కదా టిప్ అని. చూడండి, అదేంటంటే మా ఇంటి దగ్గర చిన్నది ఒక 10 years తర్వాత పైన ఒక చిన్న గోరింటకు చెట్టు మొక్క ఒక అబ్బాయి తెచ్చి పెడితే నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసి అందులో పెట్టేసాను. పెద్ద చెట్టు అయిందండి. అది ఏదో అంటారు చూడు సిటీలో, ఆ చెట్టు ఉంటుంది. నేను నెలకి ప్యాకేజ్ వేసుకుంటానండి. మందారాకులు, కలబంద, ఇంకా గోరింటాకు మొత్తం రుబ్బుకొని తలక పెట్టుకుంటాను. జుట్టు ఉన్నప్పుడు నెలకు ఒక్కసారి కదా, వారానికి ఒకసారి పెట్టేదాన్ని. ఇప్పుడు జుట్టు లేదు కదండి, బద్ధకం వచ్చేసింది. అందుకే వారానికి ఒకసారి కూడా, నెలకోసారి కూడా పెట్టడానికి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే టైం సరిపోవట్లేదండి. ఏమో అంటారు చూసారా, ఇలా గోరింటాకు చెట్టు కోసమే చెప్తున్నాను నేను ఇది. లేనమ్మ లేక ఎడితే ఉన్నమ్మ ఏదో అయిందంట, ఏదో అంటారు కదా శాస్త్రం. నాకు పెద్దగా రాలేదు. ఇంకా అంతే, ఉన్నా కానీ పెట్టుకోవడానికి బద్ధకం అంటారు. అందుకనే ఈ మధ్యన అయితే ఇంకా ఎక్కువైపోయిందండి, టైమే ఉండట్లేదు ఏదన్నాను. ఇంకా నేనైతే ఆ ప్యాకేజ్ మీకోసం చెప్దామని తీశాను. మీరు కూడా పెట్టుకోండి, మీకు కూడా దొరుకుతానే. కలబంద, మందార అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటుంది. గోరింటాకు అంటారా, అది మార్కెట్లో అయితే అమ్ముతారండి. అది తెచ్చుకొని ప్యాకేజ్ అయితే పెట్టుకోండి. నా జుట్టు కూడా మీకు పెడతాను చూడండి. నేను ఎప్పుడు ఊర్లో అంటే పెట్టేదాన్ని కాదు, ఊర్లో మందారాకులు, కుంకుడుకాయలే. ఇప్పుడంటే ఇంకా నేను ఇక్కడ ఏదో చిన్న చెట్టు ఉంది కాబట్టి, చిన్న చెట్టు పెద్దదేనండి, ఎంత ఎర్రగా పండుతుంది తెలుసా గోరింటాకు. మీకు కూడా చూపిస్తాను నేను పెట్టుకున్న తర్వాత. ఇంకా సాయంత్రంకి అయితే సోయాపాలా చేశానండి. సోయాపాలా కుక్కర్లో సింపుల్గా మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే, ఏది బయట కొనకంట. ఇంకా బఠానీ చేశారా, నేను చెప్పినా కదా ఐసులో పెట్టమని. అందుకే బయట ఉంచామనుకో మొలకలు రాకుండా ఉంటాయి. ఇంకా బఠానీ ఉంది కదా, పొద్దున్న బఠానీ యూజ్ చేశాను, సాయంత్రం కూడా బఠానీ యూజ్ చేసి సోయాపాలా అయితే చేసేసాను నైట్కి డిన్నర్కి. నేనైతే ఇలా చేస్తాను సోయాపాలా. మీరు ఎలా చేస్తారన్నది కామెంట్ చేయండి. ఇంకా సాయంత్రంకి అయితే సోయాపాలా అయితే రెడీ అయిపోయింది. కొన్ని నార్మల్ బియ్యం, కొన్ని బాస్మతి ఉన్నాయి, రెండు కలిపాను. రెండు కలిపిన మూలన్న ఏమో పొలా అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా పొలాకి కర్రీ అంటే ఏం చేయలేదు నేను. ఇంకా పెరుగు పెట్టుకున్నాం పక్కన. ఇంకా మా లాస్యాకి పెరుగు ఉందంటే ఇంకేమీ అవసరం లేదండి. దానికి 2 స్పూన్లు అయితే నోట్లు వేసేయాలి ఫస్ట్, అప్పుడే అన్నం తింటానంటది. ఇంకా చూసారా పలా, చూసారా ఎలా ఉందో? చాలా బాగుందండి, టేస్టీగా. ఇంకా మీరు కూడా ట్రై చేయండి, అప్పుడప్పుడు ట్రై చేయండి, సరేనా? ఇంకా మేమైతే నైట్ డిన్నర్ అయితే కానిచ్చేసాము. మరి నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేసండి, నచ్చితే లైక్ కూడా చేసేసండి. బాయ్ అండి. సంక్రాంతి కాకుండా శుభాకాంక్షలు చెప్తానంటే అడ్వాన్స్గా చెప్తున్నానండి, సరేనా? అడ్వాన్స్కు సంక్రాంతి శుభాకాంక్షలు, ఓకేనండి. బాయ్ బాయ్.